నాకు పెళ్లి జరిగి 7 ఏళ్ళైంది. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేరని డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. నీ భర్తకు స్పెర్మ్ కార్డ్స్ అబౌవ్ నార్మల్ గా ఉన్నందుకే నాకు పిల్లలు కలగలేదని రిపోర్ట్ వచ్చింది. నేను బయట తిరగలేకపోతున్నాను. అందరూ నన్ను గొడ్రాలు, నీకు సంతానం లేదని ఎగతాళి చేస్తున్నారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అందుకే నీతోనైనా నేను బిడ్డను కని పెంచుకుందామని ఈ ప్రయత్నం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ రాణి. నేను మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. బిడ్డ కోసం పరితపించే ఈ రాణిని మీ హృదయ రాణిగా చేసుకుని నా బాధను తీర్చి నలుగురిలో తలెత్తుకునేలా చేయండి. చూడండి, సామాన్య స్త్రీలు చేసే పని మీరు చేస్తున్నారు. మీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. మన ఇద్దరికి సంసారాలున్నాయి. అది ఎంతో పవిత్రమైంది. ఇది వాస్తవం. నేను చేసుకున్న మావిడ మీ క్లోజ్ ఫ్రెండ్. మిమ్మల్ని చేసుకున్నవాడు నా స్నేహితుడు. వాడికి ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. గుడ్ బై. ఒరే ప్రదీప్, నేనే పిలిచి సుఖాన్ని ఇస్తాను రా అంటే నన్ను కాలదన్ని పోతున్నావు కదూ. కోరి వచ్చిన స్త్రీని వద్దన్న అర్జునుడి గతి మహాభారతంలో ఏమైందో నీకు గుర్తుందనుకుంటాను. హలో రతి డార్లింగ్. ఏమిటి? ఏం కావాలి? కాదు డార్లింగ్, నీ వచ్చింది చూడకుండా పళ్ళ మొక్కకు పాదు కడుతున్నావా? అది పెరిగి పెద్దదయ్యేది ఎప్పుడు, కాయలు కాసేది ఎప్పుడు, పళ్ళయ్యేది ఎప్పుడు, వాటిని కోసి తిని నీ మొగుడు నీకు సుఖాన్నిచ్చేది ఎప్పుడు? ఓకే, కోపంలోనూ నీ ముఖం విరిసిన తామర పువ్వులో ఉంది. చూడు, నీ మొగుడుతో నీకు శారీరక సుఖం లేదని నాకొక్కడికే తెలుసు. కానీ ఇచ్చే బాధ్యత నాది. ఏమంటావు డార్లింగ్? పళ్ళు రాలి కొడతానంటాను. ఓ రమేషా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. వచ్చినవాడు ఇక్కడే నుంచున్నావేంటి? లోపలికొచ్చి కూర్చోకూడదు అన్నట్టు ఏడు సంగతి? ఏం లేదమ్మా, వదిన మ్యారేజ్ డేని శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను కదా వదిన. అమ్మా, వదిన నా దగ్గర మాట్లాడడానికి మహా సిగ్గుపడుతోంది. కొత్తగా మరి మన సన్నిహిత సంబంధం ఇంకా దాన్ని సరిగ్గా తెలీదు. ముందు ముందు అంతా తెలుస్తుందిలే. అదేంటి ఇక్కడే నుంచుండిపోయావు? లోపలికొచ్చి కాఫీ తాగరాదు? లేదమ్మా, టైం అయింది. నితిన్ వస్తే మా ఇంటికి రమ్మనమ్మా. అప్పుడప్పుడు వస్తుందా బాయ్? ఓ షూర్. సరే వస్తా. ఇది ఒక ప్రత్యేక ప్రకటన. మన సమాజంలో ఎందరో ఆడవాళ్లు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఎయిడ్స్ రోగానికి బలి కాబడుతున్నారు. దానికి కారణం మన ఆడవాళ్ళకి ఈ వ్యాధి గురించి స్వహస్తాలతో మర్దనం చేసుకుని సెల్ఫ్ బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి. డౌట్గా ఉంటే వెంటనే ఇదే నీకు లాస్ట్ వాడిని. ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందంటే మూగుడన్నది కూడా చూడకుండా నీ ఎముకలన్నీ విరిచేస్తాను. నా ఎముకలు ఇస్తావా? ఇంత దూరం వచ్చాక నీ డొక్క చించేస్తాను. నా కడుపున ఒక బిడ్డ పుట్టించడం చేతగాని చవటవి నా డొక్క చింపుతావా? స్త్రీలో ప్రళయం పుడితే అపర మహాకాళి అవుతుంది. కొజ్జావాడివి నీకెలా తెలుస్తుంది మరి? భారతదేశంలో, అందులోనూ ఈ శతాబ్దంలో దిక్కు ముక్కు లేని వాళ్ళు, ఆడవాళ్లు ప్రళయమూర్తులై ఎముకలు విరచడం సాధ్యమని నా ద్వారానే దేశానికి తెలియాలి. హలో. హలో, ఎవరు మీరు? నేను ప్రసాదనండి. ఇది పక్కన ఉందండి. నీరు పొడి ఉంటే చాలా ఇష్టమా? అవును ప్రసాద్, ఆ భగవంతుడు మనకు ప్రసాదించగలు ఈ మొక్కలు. ఈ మొక్కలకి నీళ్లు లేకపోవడం నేను సహించలేను. అది సరే ప్రసాద్, మీ ఇంట్లో ప్లాంట్స్ లేవా? ఉన్నాయి మేడం, బాగా చిన్న మొక్కలు. మా ఇంటి లోపల ఒట్టి ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. అవుట్డోర్ ప్లాంట్స్ చూడగానే నా గుండె టపా టపా అని కొట్టుకుంటుంది మేడం. అది సరే మేడం, ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టమా, అవుట్డోర్ ప్లాంట్స్ అంటే ఇష్టమా? మేడం కి నీ మాటలంటే మహా ఎలర్జీ. ఏమిటే, చెట్లకు నీళ్లు పోసే నెపంతో పక్కింటి అబ్బాయితో కామకలాపాలా? అయ్యో, నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు. తారతమ్యం లేకుండా మాట్లాడితే నీ నోరు పడిపోతుంది. నోరు మూసుకోవే నంగనాచి. నువ్వేదో డిగ్రీ చదువుకుంటే సొసైటీ స్టేటస్ అని అనుకుంటారనుకున్నావా? ఇంకోసారి చూశానంటే నీకు సాధ్యం కాదు. మీకు మగతనమే ఉంటే రాత్రి బెడ్రూమ్ లో చూపించండి మీ ప్రతాపాన్ని. నోటి మాటలతో ఏమీ ప్రయోజనం లేదు.
హాయ్ అక్క. హాయ్. నీ టైం చాలా బాగుంది. అక్క వచ్చింది. రాత్రికి వచ్చి చూస్తాను నీ సంగతి. ఉట్టి కొట్టు కరుపులు ఎక్కువ. హాయ్ అక్క. వదినా బాగున్నారా? జానకమ్మ, జానకమ్మ. ఓ భాగ్యమత్త, రా రా కూర్చో. మా అమ్మ ఇంట్లో లేదత్త, గణేష్ తో సినిమాకి వెళ్ళిందట. అది సరే, ఇన్ని రోజులైంది నేను మీ ఆయన్ని చూసి. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్తారో ఎందుకు వెళ్తారో నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి. ఈవెన్ చూడు, ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. హలో, ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ స్వీటీ. నువ్వు హీరోయిన్ లాగా కనిపిస్తున్నావే. సందీప్ చాలా రోజుల నుంచి నా దగ్గరికి రాలేదు, అందుకే నా స్వీట్ హార్ట్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. చూసారా మేడం, చేసుకున్న భార్యని ఇంట్లో ఊరికే వదిలేసి పబ్లిక్ స్టేజ్ మీద అడ్డమైన వాళ్లకు తాళం వేస్తున్నారే మా సారు. మా సార్ సంగతి విన్నారుగా మేడం. మరి నేను చేయమంటా? నా బాధ నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు. ఆయన ఒక్కడే కాదు, మీ బాధ ఏమిటో ఈ ఊరందరికీ తెలుసు. నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నా స్వీట్ హార్ట్ వస్తే ఈ కిస్ కార్డ్ ఇవ్వండి. ఓకే బాయ్. మీరు అనండి మేడం, 5 నిమిషాల్లో దీని కొవ్వు ఇక్కడే కరించి పారేస్తాను. తొందరపడకు శ్యామ్, అనిత ఊరు నుంచి ఇవాళే వచ్చింది. ఏదైనా గొడవ పెట్టుకుంటే మనిద్దరికీ మంచిది కాదు. మళ్ళీ బాసా వెలిగించు సిగరెట్. ఈ దొంగనాయలు బరే జగమూడిలో ఉన్నాడే, ఎంత కొట్టినా సరే నోరిప్పునంటా ఉన్నాడు. ఆ జగమొండి నా కొడుకు నోరు ఎలా విప్పించాలన్నది నాకు తెలుసు. రే, నేను చెప్పింది చెయ్యి. నా కొడుకును బాగా చిత్తగొట్టి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి వచ్చేయి. సరే బాసా. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రోగం మారణ భూతం ఛాలెంజ్ డాక్టర్ వృత్తికే. ఈ రోగం మరి సోకిందంటే మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి. రోగం మారణ భూతం ఛాలెంజ్ డాక్టర్ వృత్తికే. ఈ రోగం మరి సోకిందంటే మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి. వనితల వ్యామోహం ముంచును ఎయిడ్స్ రోగములో, అంటుపడ్డ ఇంజెక్షన్ సూదితో వచ్చును మరి ఈ రోగమురా. దేశకాంతల సంపర్కంలో అంటును బాబు ఈ రోగం. ఈ జాడ్యం పరదేశం వాళ్ళదే అంటుకుంది మన దేశాన్ని. నేరా నిజమేరా, మేలుకో సోదరా, నువ్వు మేలుకో సోదరా. కామపిపాస యువకులని నరకంలో ఇక ముంచునురా. వ్యభిచారమునిక మరువుమురా, లేకుంటే మృతి తప్పదురా.
అప్పుడప్పుడు రక్త పరీక్షణ చేసుకుంటే మరి మంచిదిరా. అంటూ రోగములు తగలకుండగానే జాగ్రత్త పడితే సుఖమేరా. జీవితమే స్వర్గమురా, ఎయిడ్స్ జాగ్యమురా, అంటితే మరణమురా. పరదేశపు అదృష్ట శక్తులను మన వీరులు తరిమేశారే. అదే విధంగా ఈ జాడ్యాన్ని సోకకుండా మాపేయాలి. అంటూ రోగము ఆరని మంట అంటుకుంటే మరి బూడిదరా. కామవాంఛలు మరువకపోతే మరణము ఇలయిక తప్పదురా. మరువకురా మరువకురా, భారత నవ యువత వేషను చేరకురా. ఏకపత్ని వ్రతమే జీవన స్వర్గమురా. ఎయిడ్స్ రోగం మారణ భూతం ఛాలెంజ్ డాక్టర్ వృత్తికే. ఈ రోగం మరి సోకిందంటే మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి, మృత్యువు తప్పదు ఎవరికి. వంట బ్రహ్మాండంగా ఉంది. రతి అదే కొట్టేసిందమ్మా. వంట మాత్రమే కాదమ్మా, వినయం విధేయత అన్నీ మన కుటుంబానికి తగ్గట్టుగానే ఉన్నాయనుకో. అవునమ్మా, ఇంతకీ మా నితిన్ అదృష్టవంతుడనమాట. అడుగో మాటలోనే వచ్చాడు నీ తమ్ముడు. ఎక్కడికి వెళ్ళావురా? ఊరు తిరగడానికి రా, ముందు భోంచే కూర్చుని. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటే వాడు ఇప్పుడు వచ్చి రాగానే మాట మంచి లేకుండా అవ్వదు, అలా ఇచ్చుకుంటూ పోతున్నాడేమిటే? అమ్మా, అదంతా నీకు తెలియలే, నువ్వు మాట్లాడుకో. అయ్యో దేవుడా, ఇలా ప్రవర్తిస్తున్నాడు. చూడమ్మా రతి, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆపత్కాలం వచ్చిందంటే నీ మాన ప్రాణాలకు హాని ఏర్పడుతుందనుకుంటే చేసుకున్న వాడినైనా సరే ధైర్యంగా నీలో ఉన్న శక్తి అంతా చూపి ఆత్మరక్షణ చేసుకో. అందుకే నీకు నేర్పుతున్నాను. చూడు రతి, నా మాట విని ఆ నితిన్ని పెళ్లి చేసుకుని నీ జీవితం నరకం చేసుకున్నావు. అయినా పర్వాలేదు, నీలాంటి మంచివాడిని దూరం చేసుకున్నానే, అదే నాకు శిక్ష. చూడు డాక్టర్, నన్ను మన్మధుడని చెప్తోంది, మందీపని పిలవమనండి. మన్మధుడన్నా మందీపన్నా ఒకటే కదా అర్థం. సర్లే, దానికెందుకు గొడవ పడతారు, వదిలేయమ్మా. డాక్టర్, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో రాశాను, చూసుకోండి. ఓకే, తీసుకోండి.